ఇండియాలో జెన్‌జీ ఇంత ఈజీగా మ్యానిపులేట్ అవుతారా? ఒక కోర్టు హియరింగ్‌లో సీజే సూర్యకాంత్ గారు అన్‌ఎంప్లాయిడ్ యూత్‌ని కాక్రోచెస్ అండ్ పారాసైట్స్‌తో పోల్చారు. దీన్ని బేస్ చేసుకొని ఒకడు ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేజ్ స్టార్ట్ చేశాడు. వాడే వీడు. వీడు ఎవడు? వీడి ఐడియాలజీ ఏంటి? వీడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం అవసరం లే. వితిన్ 4 డేస్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్. ఈ పేజ్‌ని అబ్జర్వ్ చేస్తే 50% కన్నా ఎక్కువ ఫాలోవర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ నుంచే ఉన్నారు. ఈ పేజ్ క్రియేట్ చేసినోడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ యాక్టివిస్ట్. వీడు యాంటీ నేషనలిస్టిక్ పోస్టులు పెడుతున్నాడని పూణేలో పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈడు యూఎస్ పారిపోయాడు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెట్టి యాంటీ నేషనల్ ఐడియాని స్ప్రెడ్ చేస్తున్నాడు. జంజీకి నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు మిమ్మల్ని కాక్రోచ్ అనుకుంటారో పారాసైట్లో ఫీల్ అవుతారో మీ ఇష్టం. కానీ ఇటువంటి వాటితో కలిసి యాంటీ నేషనల్ ఐడియాని సపోర్ట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మనం ఒక మూమెంట్కి సపోర్ట్ చేసే ముందు వాడి ఐడియాలజీ ఏంటనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. లేకపోతే చాలా కాక్రోచ్లు ఉన్నట్టే చాలా యాంటీ రోజ్ జెల్స్ కూడా ఉన్నాయి. జై హింద్.